అందరికీ నమస్కారం. 6 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది. ఈ వ్యవసాయ భూమిలో మొత్తం బత్తాయి తోట ఉంటుందండి. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి నల్లగొండ జిల్లా దగ్గర నుంచి దగ్గర అవుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి 40 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్ నుంచి 100 నుంచి 110 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి. డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది, డాంబర్ రోడ్కి ఈ ప్రాపర్టీ ఉంటుంది. మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండి. అండ్ నా దగ్గర ఏంటంటే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీస్ ఉన్నాయండి. సాగర్ హైవేలో ఉన్నాయి, విజయవాడ హైవేలో ఉన్నాయి, అలాగే శ్రీశైలం హైవేలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఈ 3 హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలన్నా నాకు చెప్పొచ్చు, లేదు ఈ 3 హైవేస్లలో మీ దగ్గర ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా నాకు కూడా చెప్పొచ్చు అండి. నన్ను ప్రమోషన్ చేయమన్నా నేను ప్రమోషన్ చేస్తా, లేదు మీరు డైరెక్ట్గా నన్ను సేల్ చేయమన్నా నేను సేల్ చేపిస్తానండి. అండ్ మీ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ప్రాపర్టీ కూడా క్లియర్గా ఉందనుకుంటే నా దగ్గర ఉన్న బయ్యర్స్కి అయితే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని పంపిస్తా. వాళ్ళు ఓకే అనుకుంటే మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి అయితే ప్రాపర్టీ డీల్ చేస్తానండి. అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటామండి. కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్, ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్, అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి. అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మేము పెట్టేవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా కొనాలనుకున్నా మా ఛానల్ని జస్ట్ రిఫర్ చేసుకుంటే మీకు ఎంతో అంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 6 ఎకరాలు. ఈ 6 ఎకరాల్లో కంప్లీట్గా బత్తాయి తోట అయితే అవుతుందండి. అండ్ ఈ బత్తాయి తోట మంచి క్రాప్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ బత్తాయి తోట అండి. సో మనకు మంచి క్రాప్ వచ్చే పంట అవుతుంది. సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుందండి. చాలామంది ఏంటంటే ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ పెట్టండి, వీడియో పెట్టండి, లొకేషన్స్ పెట్టండి అని చాలామంది అంటున్నారు. ఇప్పుడు లొకేషన్ పెడతా, వీడియో పెడతాను. ఈరోజు మనం చూస్తాము, ఒక వారం తర్వాతనో ఒక 2-3 డేస్ తర్వాతనో మనము మళ్ళీ కలుస్తాం, మళ్ళీ మాట్లాడతాం, ఆ ప్రాపర్టీ ఉందని అడుగుతాం. సో ఈ ప్రాపర్టీ గురించి మనం గ్యారంటీగా చెప్పలేమండి. ఈరోజు ఉన్న ప్రాపర్టీ రేపటికి ఉంటుందని గ్యారంటీ లేదు. మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ, ఈరోజు ఉన్న ప్రాపర్టీ ఇంకొక 1 ఇయర్ వరకు, 6 మంత్స్ వరకు కూడా అలాగే ఉంటుంది. బట్ అన్ని ప్రాపర్టీస్ గురించి మనం అలా మాట్లాడలేము. సో నేనేమంటున్నానంటే మీరు పంపించమంటే పంపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. కానీ నేనేమంటున్నానంటే విజిట్ చేయండి, ప్రాపర్టీ విజిట్ చేయండి. మీరు ఇన్ని కోట్లు పెట్టి, లక్షలు పెట్టి ప్రాపర్టీ కొంటున్నప్పుడు మనం డైరెక్ట్గా ప్రాపర్టీ వీడియోస్లలో, లొకేషన్లలో చూడొద్దండి. మా దగ్గరకు వస్తే ఏంటంటే ఈ 3 హైవేస్లలో 50 కిలోమీటర్ల నుంచి మీకు నాకు 50 కిలోమీటర్లో కూడా రీజనబుల్ ప్రైజెస్లో ప్రాపర్టీస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు సాగర్ హైవే అనుకోండి, హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ల దూరంలో పోతే మినిమం 45 లక్షలలో ప్రాపర్టీస్ దొరుకుతాయి. 45 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలలో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయి. అలాగే హైదరాబాద్ నుంచి 100-120 కిలోమీటర్ల దాకా పోయినాం అనుకోండి, మనకు 35 లక్షలు, 40 లక్షలు అలా కూడా దొరుకుతుంది. ఇంకా కొంచెం లోపలికి మట్టి రోడ్కి వెళ్ళామనుకోండి, బిలో 30 ల్యాక్స్లో కూడా ప్రాపర్టీస్ దొరుకుతాయండి. సో ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయి, ఏరియాని బట్టి రేట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ ఒక టౌన్ దగ్గర ఉందనుకోండి, ఆ టౌన్ దగ్గర అయితే మంచి రేట్ అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ రేటు కూడా 36 లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి. కూర్చుంటే టైంని బట్టి, పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉంది. అండ్ ఒకటండి, ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ విజిట్ చేసిన తర్వాత మేము చెప్పిన రేటు అండ్ అక్కడ ఉన్న ఏరియాని బట్టి అండ్ అక్కడ మీరు హద్దులు కూడా చూసుకోవాలండి. 4 హద్దులలో ఎవరైనా మీకు అక్కడ కనిపించినా కానీ, సో మీరు మా ముందే డైరెక్ట్ అడగవచ్చు. లేదు మేము ఉన్నప్పుడు కాకుండా మేము లేనప్పుడు కూడా మీరు 1 కాదు 2 సార్లు ప్రాపర్టీ విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న వ్యక్తులను కనుక్కున్న తర్వాత ఇక్కడ మేము ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటాము, ఈ ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ ప్రాపర్టీ పరంగా ఏమైనా పంచాయతీలు ఉన్నాయా, లేకపోతే ఈ ప్రాపర్టీ మేము కొనాలనుకుంటే ఫ్యూచర్లో ఏమైనా మాకు అడ్వాంటేజ్ ఉంటుందా లేదా, అవన్నీ క్లియర్గా కనుక్కున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి. సో నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతా. అండ్ నేను కూడా నా వరకు కూడా 1954 నుంచి డాక్యుమెంట్స్ చెక్ చేసి, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి అండ్ మీకు లీగల్గా ఓకే అయిన తర్వాతనే ప్రాపర్టీ అయితే నేను సేల్ చేపిస్తానండి. అలాగే మేమే లీగల్గా చూస్తాము. దాని తర్వాత మీరు కూడా మీ లీగల్ అడ్వైజర్ని కూడా ఒక్కసారి కనుక్కొని దాని తర్వాత ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి. అండ్ మేమైతే స్టార్టింగ్లో అయితే మేము ధరణి పరంగా డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తాము. అండ్ వన్స్ ఒకసారి మనం టోకెన్ అమౌంట్ కట్టిన తర్వాత మాత్రం మిగతా డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ చెక్ చేసి మీకు ఈ ప్రాపర్టీ కొనాలా వద్దని కూడా ఆ రోజు మేము డిసైడ్ చేసి చెప్పేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కాల్ చేస్తే పైన స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కాల్ చేయండి.